దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. 1 తెస్సలోని 5వ అధ్యాయము 21వ చరణం. ఈ వచన ప్రకారము సాతాను ప్రతి ఒక్క క్రైస్తవుడిని ఎవరిని మృంగుదుమా అని అటు ఇటు తిరుగుతున్నాడు అని లేఖన భాగం సెలవిచ్చిన రీతిగా వాడు మనలను భ్రమపరిచి దేవుని నుండి మనలను దూరపరచాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము భ్రమపరిచే ఆత్మకు మనం లోబడకుండా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మేలైనది ఏదో కీడైనది ఏదో మనం గ్రహించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా.